ఇది మామూలు పెసరట్టు కాదండి. సంథింగ్ స్పెషల్ అన్నట్టు. పెసరట్లో చాలా రకాలుంటాయి. అవన్నీ తినాలంటే రెస్టారెంట్‌కే వెళ్ళాలి అని మీరు గనక ఫీల్ అవుతున్నట్టయితే, నేను చూపిస్తున్నట్టుగా ఇలా ఒక్కసారి పెసరట్టు బ్యాటర్ ప్రిపేర్ చేసుకొని, పెసరట్లు వేసుకొని చూడండి. ఇంకా రెస్టారెంట్‌లో పెసరట్టు అనే మాటే మర్చిపోతారు. చాలా క్రిస్పీగా, టేస్టీగా, సాఫ్ట్‌గా వస్తాయి. ఇక ఈ క్రిస్పీ పెసరట్లను ఎలా తయారు చేసుకోవాలో, వీటికి ఏ ఏ కొలతలని ఫాలో చేయాలో ఈ వీడియోలో చూపించేస్తాను. స్కిప్ చేయకుండా చివరి వరకు చూసేయండి. ఇప్పుడు ఈ స్పెషల్ పెసరట్ల కోసం పిండిని తయారు చేసుకోవడానికి ముందుగా ఒక గిన్నె తీసుకొని అందులో ఒక గ్లాసు పొట్టు పెసరపప్పును తీసుకుంటున్నాను. ఒక గ్లాసు పెసరపప్పుకి అందులో పావు వంతు అంటే 1/4 గ్లాసు పచ్చిశనగపప్పు తీసుకుంటున్నాను. అలాగే 1/4 క్వాంటిటీ బియ్యం కూడా వేసుకోండి. ఇప్పుడు ఇందులో ఒక స్పూన్ మెంతులు వేసుకోండి. మెంతులు వేసుకోవడం వల్ల పెసరట్టుకి మంచి కలర్తో పాటు మంచి షైనింగ్ కూడా వస్తుంది. తర్వాత ఇందులో నీళ్లు వేసుకొని బాగా కడుక్కోవాలి. ఈ పప్పుల్లోని మురికి మొత్తం పోయి బాగా నీళ్లు ట్రాన్స్పరెంట్గా వచ్చే వరకు 2-3 సార్లు అయినా కడుక్కోవాలి. ఇలా చక్కగా కడిగేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో నీళ్లు వేసుకొని నానబెట్టుకోవాలి. ఈ ప్రాసెస్ అంతా ముందు రోజు నైట్ చేసుకుంటే మరుసటి రోజు మార్నింగ్ పెసరట్లు వేసుకుంటాము. ఇప్పుడు బాగా పప్పులన్నీ మునిగేలాగా కాస్త నీళ్లు ఎక్కువగానే పోసి పెట్టుకోవాలి. ఎందుకంటే పెసరపప్పు, పచ్చిశనగపప్పు బాగా లావుగా ఉబ్బుతాయి. ఇప్పుడు ఇది మూత పెట్టేసి పక్కన పెట్టేస్తున్నాను. ఇది నైట్ మొత్తం నానాలి. మార్నింగ్ నానబెట్టుకుంటే నైట్కైనా చేసుకోవచ్చు, నైట్ నానబెట్టుకుంటే మార్నింగ్ చేసుకోవచ్చు. మొత్తానికి ఒక 8 అవర్స్ వరకు బాగా నానితే బాగుంటుంది. చూస్తున్నారు కదా, పప్పులన్నీ బాగా ఉబ్బినాయి, మెంతులు కూడా చక్కగా నానిపోయినాయి. ఇప్పుడు ఇందులో మళ్ళీ ఈ నీళ్ళ మొత్తాన్ని కడిగేసి వంపేసుకున్న తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. మిక్సీ పట్టుకునేటప్పుడు ఒకటేసారి వాటర్ ఎక్కువ పోసేయకుండా కొద్ది కొద్దిగా నీళ్లు వేసుకుంటూ చూసుకుంటూ గ్రైండ్ చేసుకోవాలి. ఎందుకంటే గట్టిగా ఉన్నా కొంచెం వాటర్ వేసుకోవచ్చు, కానీ పలచగా అయిపోతే మళ్ళీ పెసరట్లు సరిగా రావన్నమాట. అందుకే కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటూ చూసుకుంటూ గ్రైండ్ చేసుకోవాలి. వీలైనంత మెత్తగా గ్రైండ్ చేసుకోవడానికి ట్రై చేయండి. అప్పుడే దోశలు సాఫ్ట్గా క్రిస్పీగా వస్తాయి. ఎంత పలచగా చేసుకున్నా. చూస్తున్నారు కదా, బ్యాటర్ ఇలా చిక్కగా ఉండేలా చూసుకోండి. ఇప్పుడు మళ్ళీ మిక్సీ జార్లో మిగిలిన పప్పు కూడా వేసేసుకుని ఇప్పుడు ఇందులో ఒక స్పూన్ వరకు జీలకర్ర వేసుకుంటున్నాను. జీలకర్ర కాస్త ఎక్కువ వేసుకోండి. అప్పుడే గ్యాస్ ఫామ్ అవ్వకుండా ఉంటుంది. ఎన్ని తిన్నా లైట్గా ఉంటుంది. ఇప్పుడు ఇందులో ఒక 7-8 వెల్లుల్లి రెబ్బలు, 1 ఇంచు వరకు అల్లం తీసుకొని తరిగి ముక్కలుగా చేసుకొని వేసుకుంటున్నాను. ఒక 2-3 పచ్చిమిర్చిని కట్ చేసుకొని వేసుకున్నాను. ఇప్పుడు ఇందులో ఒక స్పూన్ వరకు వాము వేసుకోండి. ఈ వాము వేసుకోవడం వల్ల చాలా బెనిఫిట్స్ ఉంటాయండి. పెసరపప్పులో నుంచి వచ్చే గ్యాస్ ఇంకా అరుగుదలకి మంచిగా పనిచేస్తుంది. ఖచ్చితంగా వాము వేసుకొని చూడండి. నోట్లో వేసుకుంటే ఇట్టే కరిగిపోయి పొట్టలో ఎంత లైట్గా ఉంటాయో మీరే ఎక్స్పీరియన్స్ చేస్తారనమాట. ఎన్ని పెసరట్లు తిన్నా కూడా ఇట్టే అరిగిపోతాయి. ఇలా మెత్తగా గ్రైండ్ చేసేసుకున్న తర్వాత ముందుగా గ్రైండ్ చేసుకున్న పిండిలో ఇది కూడా మిక్స్ చేసేస్తున్నాను. ఇప్పుడు ఇందులో మిక్సీ జార్ని కూడా తిప్పుకొని కొంచెం లైట్గా వాటర్ వేసుకుంటున్నాను. కావాలంటే మళ్ళీ వేసుకుంటాను. ఇప్పుడు ఇందులో రుచికి సరిపడా ఉప్పు కూడా వేసుకొని కలుపుకుంటున్నాను. ఇందులో నేను సోడా ఉప్పు వేయట్లేదండి. సోడా ఉప్పు అవసరం లేదు. సోడా ఉప్పు వేస్తే మరి మెత్తగా విరిగిపోయినట్టుగా వస్తాయి దోశలు. అందుకే సోడా ఉప్పు అవసరం లేదు. మనం వాడుతున్నది పెసరపప్పే కాబట్టి ఆల్రెడీ అది మెత్తగానే ఉంటాయి. దీంట్లోకి సోడా ఉప్పు అవసరం లేదు. ఇలా థిక్ బ్యాటర్ లాగా కలుపుకోవాలి. చూస్తున్నారు కదా, పిండి మరీ చిక్కగా ఉంది కాబట్టి నేను కొన్ని వాటర్ వేసుకుంటున్నాను. నేను ఇందాకే చెప్పా కదా, కావాలంటే మళ్ళీ అయినా వేసుకోవచ్చు, కానీ ఎక్కువైతే బాగోదు. ఇలా కలుపుకున్న తర్వాత పొయ్యి మీద పెనం పెట్టుకొని అది హీట్ అయిన తర్వాత అట్లు వేసుకోవాలి. పెసరట్టు వేసేటప్పుడు పిండి చిక్కగా ఉంటే మనం ఎంత పల్చగా స్ప్రెడ్ చేసినా కానీ అట్టు విరిగిపోకుండా క్రిస్పీగా వస్తుంది. అదే బ్యాటర్ పల్చగా ఉంటే కనుక మనం కొంచెం థిక్గా వేసుకోవాలి. పల్చగా వేస్తే తీసేటప్పుడు విరిగిపోయినట్టుగా వస్తుంది. కాబట్టి థిక్గా బ్యాటర్ చేసుకోండి. చూడండి, మనం కలుపుకున్న బ్యాటర్తో ఎంత క్రిస్పీగా పల్చటి పెసరట్లు అయితే వచ్చినాయి కదా. ఇలా పెసరట్లు కానీ ఏ టైప్ ఆఫ్ దోశలు కానీ వేసుకునేటప్పుడు క్రిస్పీగా ఇంకా సాఫ్ట్గా రావడానికి ఒక చిన్న టిప్ చెప్తాను చూడండి. దోశలను ఇలా పల్చగా వేసుకున్న తర్వాత తిరగేసుకొని కూడా బాగా కాల్చుకోవాలి.
కాల్చిన తర్వాత దోసని ఫోల్డ్ చేసుకునేటప్పుడు ఇలా హాఫ్కి ఫోల్డ్ చేసుకుంటే దోశలు కొంచెం సాఫ్ట్గా ఉంటాయి. అలా కాకుండా దోసని ఫోల్డ్ చేసుకునే విధానంలో కొంచెం మార్పు చేసుకుంటే, అంటే ఇలా రెండు వైపులా కాల్చుకున్న దోసని ఇలా సగానికి అటు నుంచి ఇటు నుంచి ఫోల్డ్ చేసుకుంటే దోశలు చల్లారిన తర్వాత కూడా క్రిస్పీగా ఉంటాయి. ఇంత క్రిస్పీగా పల్చటి దోశలు కూడా పెసరపిండితో కూడా చేసుకోవచ్చు. ఇక్కడ నేను గీ వేస్ట్ చేస్తున్నాను. ఇప్పుడు ఆనియన్స్ కూడా వేస్ట్ చేస్తున్నాను. చూస్తున్నారు కదా, ఎన్ని వెరైటీస్ అయినా చేసుకోవచ్చు. మీరు ఇందులో క్యారెట్ తురుము వేసుకోవచ్చు, మిక్స్డ్ వెజిటబుల్స్ వేసుకోవచ్చు, ఇంకా పన్నీర్ కూడా వేసుకోవచ్చు. రెస్టారెంట్స్లో చూస్తుంటాం కదా, ఒక్కొక్క వెరైటీ మార్చినప్పుడల్లా కాస్ట్లు అమాంతం పెంచేసి బిల్లు తడిసి మోపెడంత చేస్తుంటారు. మీకు ఈ పెసరట్లు నచ్చాయా? మరి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్ ఫ్రెండ్స్.